ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఖమ్మం బాలిక గురించి. చాలా బాధాకరమైన విషయం, చాలా సిగ్గుపడాల్సిన విషయం సమాజం. ఎందుకంటే ఒక ముసలివాడు, ముసలి నక్క కుక్క అన్నీ అనాలి, కుక్కతో పోలిస్తే వాడికి సూట్ కాదండి. అతను తాత వయసు ఉన్నవాడు ఇలా ప్రవర్తించడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా బిల్డింగ్ మించి కింద పడేయటం, స్పైనల్ కార్డ్ దెబ్బతింటాం, బాడీలో ఎముకలన్నీ విరగడం, నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, చాలా బాధాకరంగా పరిస్థితులు ఉన్నాయి. నిమిషానికి క్రిటికల్గా ఉంది పరిస్థితి. డాక్టర్సు చెప్తున్నారు చాలా డ్యామేజెస్ అయినాయి, అమ్మాయికి చాలా చోట్ల దెబ్బలు తగిలినాయి, చాలా చోట్ల బోన్స్ విరిగినాయి అని చెప్పి, స్పైనల్ కార్డ్ పనిచేయట్లేదు, కోలుకోవడానికి 6 నెలలు పట్టచ్చు అని చెప్తున్నారు. ఎంత దారుణమైన సంఘటన జరిగిందండి నిజంగా. ఇంత భయంకరంగానా అండి? ఆ అమ్మాయి వెళ్తుంటే సెకండ్ ఫ్లోర్లోకి అతను 1-2 సార్లు అమ్మాయిని కొంచెం తేడాగా పట్టుకోవడం చేయటం, ముద్దులు పెట్టడం చేస్తే వాళ్ళ అమ్మకి చెప్పిందిట. చెప్తే వాళ్ళ అమ్మాయినా తప్పుగా తీసుకోకమ్మా, ఎందుకు తాత వయసు అవుతాడు, నువ్వు ఇట్లా చేయి మాకు, ఇలా చెప్పమాకు ఎవరికి అని చెప్పాను అని చెప్పి వాళ్ళ ఒక వీడియోలో చెప్తోంది అమ్మాయి. దాని తర్వాత ఇవాళ గవర్నమెంట్ కల్పించుకుని ఎంత ఖర్చు అయినా సరే గవర్నమెంట్ భరిస్తుంది, వాడికి తగిన శిక్ష వేసేదాకా నిద్రపోదు, వాడికి చాలా చట్టాల మీద వాడి మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు. సరే, నేను అడుగుతున్నాను, ఇదే హిందూ ఆడపిల్లకు జరిగింది కాబట్టి జనాలందరూ అన్ని చోట్ల సైలెంట్గా ఉన్నారు. అదే ఒక ముస్లిం ఆడపిల్లని కనుక ఒక హిందువు చేసినడితే ఇలాగే ఉండేదా? చార్మినార్ అట్టుడికి పోయేది, అన్ని చోట్ల ముస్లిం సోదరులందరూ బయటకు వచ్చేవాళ్ళు, హిందువుల్ని వేట కొడవలతో వెంటపడి వేధించేవాళ్ళు. ఎంత సిగ్గుచేటండి సమాజంలో, ఎంత సిగ్గుచేటు. ఒక హిందూ ఆడపిల్ల మీద జరిగితే ఒక రకం, అదే వాళ్ళ ఆడపిల్ల మీద జరిగితే ఒక రకం. ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా? ఓన్లీ హిందువుల మీద ఎక్కువ జరుగుతున్నాయేమో అనిపించేటట్టుగా పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అందరి రిపోర్ట్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కువగా హిందూ ఆడపిల్లల మీదే దాడులు జరుగుతున్నాయి. ఒక హిందువు చేయని, ఒక ముస్లిం చేయని, ఎవరైనా చేయని హిందూ ఆడపిల్లలను టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ముసలి నక్క వీడు ముసలవాడు, వాడికి మనవరాలు వయసు అయ్యి దాంతో వీడికేంటి, ఆ పాపతో వీడికేంటి సంబంధం? అంతేకాకుండా తన గురించి చెప్తుందేమో అని చేతుల్లోకి ఎత్తుకుని డాబా మించి కింద పడేయటమే కాకుండా ఎంత నిర్దాక్షిణ్యంగా పిల్లని చంపాలని చూశాడంటే అంత చూశాడు. ఎన్కౌంటర్ చేయాలి తప్ప మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పెట్టి తిండి పెడతారా ఖాళీగా కూర్చోబెట్టి? ఇట్లాంటి వాడికి ఎవరికైనా జైలు పోవాలనుకున్న వాళ్ళందరూ ఇట్లాంటి నేరాలు ఏదో ఒకటి చేయొచ్చులే, జైల్లో కూర్చొని శుభ్రంగా తినచ్చు, బయట ఉంటే ఈఎంఐలు క్రెడిట్ కార్డులు ఇట్లాంటివి కట్టాల్సి వస్తుందని ప్రతి సన్నాసి బయలుదేరతాడు. అలా కాకుండా ఎన్కౌంటర్లు చేయండి. వాడిని కూడా ఎట్లా తోసేవరా అని చెప్పి అడిగి అదే బిల్డింగ్ మీకు తోసేసి చంపేస్తే దరిద్రం పోతుంది. అర్థమైందా? ఇంకోడు హిందూ ఆడపిల్లల్ని ముట్టుకోవాలన్నా, హిందూ ఆడపిల్లల జోలికి రావాలన్నా భయపడి సావాలి. సిగ్గుండాలి కదా మనిషి జన్మ ఎత్తినప్పుడు. సిగ్గులేనప్పుడు ఏం చేస్తారు? ఇట్లాంటి వాళ్ళని చంపేయాలి ఎన్కౌంటర్లు చేసి పోలీసులు. అదే పరిస్థితి. వాళ్ళకైతే ఇబ్బంది జరిగితే ఒక న్యాయం, మనకి ఇబ్బంది జరిగితే ఒక న్యాయం. ఏంటండి ఇదంతా? మరీ దారుణంగా ఉంది. ఒక పసిపిల్ల మీద వీళ్ళు ఇలాంటి అగాయిచ్చాలా? పైగా అమ్మ తల్లులకు చెప్పేది ఏంటంటే, ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లులకి నేను చెప్పేది ఏంటి అంటే, పిల్లలకి అవగాహన కల్పించండి. ఎవరు ఎలా టచ్ చేసినా, ఎవరు ఎలా ముట్టుకున్నా, ఎవరు ఎలా మాట్లాడినా, ఏం చేసినా నాకు వెంటనే తెలియపరచమనండి. ఆ ఫ్లోర్లకు వెళ్లకుండా ఆ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఇంట్లో మనుషులే తేడాగా ఉన్నప్పుడు బయట మనుషులు ఎంత తోడేళ్లాగా కాచుకుని ఉంటున్నారు. అందుకని మీ జాగ్రత్తలో మీరు ఉంటే చాలా బాగుంటుంది. ఆడపిల్లల్ని, ముఖ్యంగా వయసులో ఉన్న పిల్లల్ని ఎక్కడికి ఎవరిళ్ళకి పంపించకపోవడం మంచిది. మీరు వాచ్మెన్లుగా ఉన్నా, ఎంత వాళ్ళు మీకు బాగా మంచిగా నమ్మకస్తులైనా సరే, మీ పిల్లల్ని మీ ఇంట్లో పెట్టుకుని మీరు పనులకు వెళ్ళండి తప్ప పిల్లల్ని అసలు ఫ్లోర్లలో లైట్లు వేయమని కానీ, ఫ్లోర్లలో తిరగడానికి కానీ దేనికి పంపించమాకండి. రోజులు బాగోలేదు. పిల్లలకు కూడా మంచి అవగాహన కల్పించండి. అర్థమైందా?